హైదరాబాద్ లో దారుణం జరిగింది. బంగారం కోసం ఇంటి యజమానురాలిని హత్య చేశాడు ఓ యువకుడు. అనంతరం మృతదేహాన్ని స్నేహితుల సహాయంతో గోదావరి నదిలో పడేశాడు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన పోలీసుల విచారణలో బయటపడింది. మల్లాపూర్ బాబానగర్ ప్రాంతంలో సుజాత అనే వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తుంది. కోనసీమ జిల్లా పేరవలి మండలం కొత్తపల్లికి చెందిన ఎం అంజుబాబు అనే క్యాబ్ డ్రైవర్ సుజాత ఇంట్లో అద్దెకు దిగాడు. యజమానురాలి బంగారు నగలపై అంజుబాబు కన్ను పడింది. సుజాత ఒంటరిగా ఉండటాన్ని ఆసరాగా తీసుకుని నగలు కొట్టేయాలని ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగానే ఎవరూ లేని సమయంలో సుజాతను హత్య చేసి నగలు దొంగిలించాడు. ఈ క్రమంలో డిసెంబర్ 24న సుజాత సోదరి ఆమె ఇంటికి వచ్చింది. సుజాత కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సుజాత ఇంట్లో అద్దెకు ఉండే అంజుబాబు కూడా కనిపించకపోవడంతో అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసులు తమదైన స్టైల్లో ఇంట్రాగేట్ చేయడంతో బంగారం కోసం సుజాతను హత్య చేసి తన స్నేహితులు యువరాజు దుర్గారావుల సహాయంతో మృతదేహాన్ని కోనసీమ జిల్లా కృష్ణలంకకు తరలించి గోదావరిలో పడేశారని అంజుబాబు నేరం అంగీకరించాడు. దీంతో హత్యకు పాల్పడిన అంజుబాబుతో పాటు సహకరించిన ఇద్దరు స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రైట్గా ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, నాచారంలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి యజమానురాల్ని అతి కిరాతకంగా హత్య చేసి ఒక మృతదేహాన్ని కూడా గోదావరి నదిలో ముగ్గురు యువకులు కూడా పడేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. దీనిపైన కేసు నమోదు చేసిన పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు. ఇన్వెస్టిగేషన్ చేసిన నేపథ్యంలో చూస్తే ముగ్గురు యువకులు ఈ యొక్క హత్యకు పాల్పడినట్లుగా దీనికి సంబంధించి ప్రధానంగా ఇటు పోలీసులు కూడా కనుగొన్నారు. మొత్తానికి ఈ కేసుకు సంబంధించిన విషయంలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ యొక్క ఇంటి యజమానురాలని బంగారం కోసమే హత్య చేసినట్టుగా దీనికి సంబంధించి ముగ్గురు నిందితులు కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే ఆ బంగారం ఎలాగైనా దక్కించుకోవాలనే ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క వృద్ధురాలని కూడా హత్య చేసి ఆమెను ఈ యొక్క ఎవరికి కూడా గుర్తుపట్టకుండా గోదావరిలో పడేశామని చెప్పి కూడా ప్రధానంగా ఇటు పోలీసులకు కూడా స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ముగ్గురు నిందితులు కూడా కోనసీమకు సంబంధించిన వారిగా తెలుస్తుంది. ఈ యొక్క ఘటన మాత్రం ఈ నెల 19వ తేదీన చోటు చేసుకుంది. అయితే ఈ యొక్క విషయం మాత్రము ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన నేపథ్యంలోనే పోలీసులు దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేసిన నేపథ్యంలో బంగారంతో పాటు మృతదేహాన్ని కూడా తీసిన పరిస్థితి చూస్తున్నాం. ప్రజెంట్ ఇంకా దీని వెనుక వీళ్ళ ముగ్గురే ఉన్నారా, ఇంకా ఎవరైనా ఉన్నారని దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి ప్రధానంగా ఇంకా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే పవన్, సుజాత వాళ్ళ చెల్లె ఏమంటుంది, అంటే ఎప్పుడైనా ఇతనిపై అనుమానం వచ్చిందా సుజాతకి? అయితే వీరంతా కూడా ముగ్గురు చూస్తే మాత్రము ఎప్పుడు కూడా ఇంటి యజమానులతో మంచిగా ఉండేవారు. అయితే ఒక్కసారిగా ఇలాంటి ఘటనకు పాల్పడ్డ విషయం తెలుసుకోగానే తాము షాక్ గురయ్యామని చెప్పి కూడా మీ యొక్క మృతురాలికి సంబంధించిన వారి సోదరుడు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాలు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి ప్రధానంగా ఇటు పోలీసులు కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. దేవతలంతా మహావిష్ణువును సేవించడానికి తరలివచ్చే తిథి ముక్కోటి ఏకాదశి. దీన్నే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఉత్తర ద్వారం ద్వారా ఆ మహావిష్ణువు రూపాన్ని దర్శించుకుంటే సర్వ పాపాలు తొలగిపోయి పుణ్యం ప్రాప్తిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి వైకుంఠ ఏకాదశి పుణ్య విషయాలపై బొల్లవరం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ఆలయం నుంచి మా కడప ప్రతినిధి హుస్సేన్ మరింత సమాచారం అందిస్తారు. భారతీయ సాంప్రదాయంలో ముక్కోటి ఏకాదశిది ఒక ప్రత్యేకత. ఈ పండుగ నాడు ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటే ఇక్కడ భక్తులు కోరినటువంటి అనేకమైన కోరికలు నెరవేరుతాయని కూడా భావిస్తారు.
అటువంటి పండుగ సందర్భంలో ఇవాళ మనం కడప జిల్లా బొల్లవరంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి పవిత్రత, తర్వాత భక్తుల అభిప్రాయాలను మనం తీసుకుందాం. స్వామి, ఈ ముక్కోటి ఏకాదశి గురించి ఈ ఆలయ చరిత్ర ఏం చెప్తుంది? ఈ ఉత్తర ద్వారం ఎందుకు తెరుస్తారు ఈరోజు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతే నమః. ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని గురించి విశిష్టత ఏమంటే, ముక్కోటి దేవతలు కూడా ఉత్తర ద్వారం నుంచి వచ్చి స్వామివారిని వేకోజామునే సందర్శించుకుంటారన్న ప్రతీతి. దేవతలకు ఒక్కరోజు మనకు సంవత్సరానికి ఒకరోజు వచ్చే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా వచ్చి సందర్శించుకున్న వారికి కోరికలు నెరవేరుతూ ఉంటాయి. అలానే కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం బొల్లవరంలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు చాలా పురాతనమైనటువంటి స్వామి. దాదాపు 400-500 సంవత్సరాల నాడు జనమేజయుల వారు నిర్మించిన దేవాలయం ఇది. పాత గుడి ఉండింది. మధ్యలో పునర్నిర్మాణం జరిగినప్పుడు ఈ కొత్త గుడిని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కువగా తూర్పు ఉత్తర ద్వారాలు ఉంటాయి, కానీ మన స్వామి దక్షిణ ద్వారంలో వెలిసి ఉన్నాడు ఈయన. కాబట్టి మహిమాన్వితమైన స్వామి ఈయన. ఇక్కడికి వచ్చిన భక్తులు 108 ప్రదక్షిణాలు చేస్తే కుజదోషం ఉన్న వాళ్లకు కుజదోషం తొలగిపోయి వివాహాలు జరగడము, అలానే ఉద్యోగాల కోసము తిరిగి అబ్బాయిలకు అమ్మాయిలకు ఉద్యోగాలు దొరకడము, సంతానం లేని వారికి సంతానం కలగడం కూడా ఇక్కడ విశిష్టంగా జరుగుతూ ఉంటుంది. స్వామివారికి మహిమాన్వితమైన శక్తి ఉన్నది అనే దానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి ఇక్కడ. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మీరు అంటే ఎన్నేళ్ల నుంచి ఈ విధమైనటువంటి పూజలు చేస్తున్నారు? మీ కోరికలు ఏమైనా ఫలించినాయా? ప్రసన్న వెంకటేశ్వర స్వామి అంటే మనం తలుచుకుంటానే ప్రసన్న అయ్యే స్వామి. మనకి మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. వైకుంఠ ఏకాదశి ఈ ధనుర్మాసం పూజలు కూడా చాలా బాగా జరుగుతాయి ఆయన అనుగ్రహంతో. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ఇక్కడ మీరు పూజలు చేసినటువంటి విధానము చెప్పండి. ఇక్కడ బాగుందండి. అంత ధనుర్మాసం పూజలు కానీ అన్నీ బాగా చేస్తున్నారు. స్వామివారు కూడా బాగా చేస్తారు ఇక్కడ ప్రతి శనివారము 7 శనివారాలు 7 రౌండ్లు వేసుకుంటే చాలా బాగా జరుగుతుందండి. అందరి కోరికలు నెరవేరుతాయి. ఇక్కడ చాలా మంచిదండి. వెంకటేశ్వర స్వామి దక్షిణముఖంగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ చాలా బాగుంటుంది. ఆలయ డెవలప్మెంట్ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు కూడా మనతో ఉన్నారు. ఆయన కూడా ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇక్కడ చేసిన భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారనే విషయం తెలియజేస్తారు. సార్ చెప్పండి, మీరు ఏ విధంగా ఇక్కడ భక్తులకు ఎలాంటి వసతులు చేకూరుతున్నారు? వసతులు దర్శన భాగ్యం కలిగించడం కోసము బయట నుంచి క్యూలైన్లు సక్రమంగా సమకూర్చినాము. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉద్దేశంతో తెల్లవారుజామున 3 గంటల నుంచే దర్శన భాగ్యం కల్పించేట్టు క్యూలైన్ రన్ చేసి మనుషులను అరేంజ్ చేసి పెట్టినాము. ఎలాంటి ప్రసాదాలు ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఎంతవరకు అంటే ఎన్ని రోజులు ఇక్కడ దర్శన భాగ్యం కలిగిస్తారు? మామూలుగా ఈ ధనుర్మాసము పూజలు జరుగుతాయి. ఇక్కడ నెల రోజులు జరుగుతాయి. ఈ వెంకటేశ్వర స్వామికి ప్రతి ఒక్కరూ ఇక్కడ చందాలు ఇచ్చి మొత్తం అందరికీ బాగా ప్రసాదాలు అన్నీ చేయడం కానీ, ఇంకోటి ఇక్కడ సంక్రాంతి పండుగకు కూడా చాలా ఈ ఏరియాలో భోగి పండుగ రోజు పెద్దగా కళ్యాణం జరుగుతుంది. చాలా 10,000 మందితో ఈ కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ వచ్చే భక్తులు ప్రొద్దుటూరు టౌన్ భక్తులు ఇక్కడ చాలా మంది కలుసుకుంటారు. అందరూ వచ్చి హిందూ సాంప్రదాయం, మన హిందువులు, మన వెంకటేశ్వర స్వామి అందరూ ప్రతి ఒక్కరూ కలిసి ఈ దేవునికి అందరు సమర్పించుకొని కళ్యాణం రోజు అయినాక మరుసటి రోజు ఈ వెంకటేశ్వర స్వామికి పారువేట అనేది ఉంది. పారువేట కూడా చాలా పెద్దగా జరుగుతుంది. బొల్లవరము ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇక్కడ ఆలయ కమిటీ కావచ్చు, తర్వాత ధర్మకర్తల మండలి కావచ్చు, భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ ఉదయం 3 గంటల నుంచే భక్తుల రాక పెద్ద ఎత్తున ఉంది. ముక్కోటి ఏకాదశి రోజు ఆ స్వామివారిని దర్శించుకుంటే పాపాలు తొలగిపోయి పుణ్యం ప్రసాదించేటువంటి అవకాశం ఉంది. అలాగే కోరికలు కూడా నెరవేరుతాయి అని భక్తుల నమ్మకం. బొల్లవరం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి హుసేన్. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుండి దర్శనం చేసుకోవడం ద్వారా ముక్కోటి దేవతలను దర్శించుకున్న మోక్షం లభిస్తుందని పూజారులు చెబుతున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముక్కోటి ఏకాదశి పర్వదినానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు.
వైకుంఠ ఏకాదశికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వైష్ణవ ఆలయాలన్నీ కూడా ముస్తాబైనాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కూడా ఉదయం 5 గంటల నుంచి కూడా భక్తులు భారీగా కూడా బారులు తీరి కూడా ఏదైతే దైవ దర్శనానికి అయితే క్యూ లైన్లు ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. దీనికి సంబంధించి మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయంలోని ఈ ఆలయంలో కూడా భారీగా కూడా భక్తులు అయితే దైవ దర్శనానికి క్యూ లైన్లు ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది భక్తులు ఉన్నారు. నిజంగా వీళ్ళ అభిప్రాయాలు ఏంది, వీళ్ళ మనోభావాలు ఏందని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు మీరు దర్శనం చేసుకున్నారు? ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆ తిరుమల వెంకటేశ్వర స్థానంలో ఉండి ఉత్తర ద్వారం నుండి దర్శనం చేసుకుంటే ప్రజలు ఆరోగ్యంతో అనుకున్న పనులు అయితే అనుకుని మన మంచిర్యాల పట్టణంలో కూడా గత 10 సంవత్సరాల నుండి ఉదయం 4 గంటల నుండి ఇక్కడ దర్శనం చేసుకోబడుతుంది. ఆ వెంకటేశ్వర స్వామిని మనం ఉత్తర ద్వారం నుండి దర్శించుకుంటే ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరుస్తాయి. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజు వచ్చి ఆ భగవంతుడిని మొక్కుకుంటూ తమ మంచిర్యాల పట్టణ ప్రజలందరూ మరి అందరూ ఆరోగ్యాలతో పాడి పంటలతో అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని కోరుకుంటున్నారు. రైట్గా దీనికి సంబంధించి మనకు ఆలయ ప్రధాన పూజారి గారు ఉన్నారు. ఆయన చెప్పండి, ఉత్తర ద్వారం ద్వారా దర్శనం తీసుకోవడం ద్వారా ఏంది, అసలు ఏం జరుగుతుంది, ఏంది లాభం? ఈ ఉత్తర ద్వార ప్రత్యేకత ఏమిటంటే తాను ఈ కలియుగంలో కానీ ఏ యుగంలో కానీ ముక్కోటి దేవతలకు కూడా అయినటువంటి కృపను ఆ నారాయణుడు కల్పిస్తాడట. ఈ మనకు కలియుగంలో వేయించేసి ఉన్న ఈ మత్స్య లోకంలో అంటే మానవ లోకంలో తాను అర్చామూర్తిగా ఉన్నాడు. ఆ అర్చామూర్తిగా ఉన్నటువంటి ఆ నారాయణుణ్ణి మనము వైకుంఠ ద్వారంలో దర్శించుకుంటే మనకు ఆ ముక్కోటి దేవతలకు కూడా లభించినటువంటి మానవ లోకంలో మనకు లభిస్తుందట. దాంతో ఎందులోకే ప్రత్యేకత. వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అంటారు. ముక్కోటి దేవతలు దర్శించుకుంటారు, వైకుంఠ స్వామివారు మోక్ష ప్రదానం చేస్తాడు కాబట్టి ఇంత ప్రత్యేకత ఉంటుంది. అశేషమైన భక్త జనావళి మన స్థానిక మంచిర్యాల పరిసర ప్రాంతాలు కూడా వచ్చి కొన్ని గంటల సేపు వేచి ఉండి స్వామి కృపకై వేచి ఉండి ఎన్నో ఒడిదుడుకులకు ఎదుర్కొని ఓర్చుకొని స్వామి కృపను పొంది దర్శించుకొని తీర్థప్రసాదాలు గ్రహించి వెళ్ళిపోయారు. సంబంధించి మంచిర్యాల మాజీ ఎమ్మెల్యేగా దివాకర్ రావు గారు ఆయన చెప్పండి, ఎట్లా దర్శనం జరిగింది, ఎట్లా చేసుకున్నారు? ఎంతో పవిత్ర దినం ఈరోజు ముక్కోటి ఏకాదశి వైకుంఠ. ఇది రోజు ఉత్తర ద్వారం అన్ని యావత్ దేశంలో అన్ని ప్రాంతాల్లో ఉత్తర ద్వారం తెరిచిన సందర్భంలో ఈరోజు ఉత్తర ద్వారంతో దర్శనం చేసుకుంటే అంటే ముక్కోటి దేవతలు దర్శనం చేసినట్టుగా భావిస్తున్న సందర్భాల్లో ప్రతి ఒక్కరూ ఈరోజు దేవాలయాలకు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఈ సందర్భంలో మంచిర్యాల దేవాలయం కూడా పెద్ద ఎత్తున భక్తులు రావడం, తర్వాత పెద్ద ఎత్తున ఇక్కడ అలంకరణ చేయడం, ప్రతి ఒక్కరికి ఈరోజు దర్శనం చేసుకుంటే ఎంతో ఎంతో మేలు జరుగుతున్న ఆలోచనతోటి చేస్తున్న సందర్భంలో ఈ సందర్భంలో ముక్కోటి దేవతల కోరదల్లా మన మంచిర్యాల ప్రాంతం అంతా సుఖంగా సంతోషంగా నిండుగా అందరూ 100 ఏళ్ళు ఆయుష్ ఉండే దిశగా సకాలంలో వర్షాలు పడి ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలు ఉండే దిశగా ఈ ప్రాంతం కానీ ఈ రాష్ట్రం ఉండాలని ఆ ముక్కోటి దేవతలు కోరుకుంటూ పెద్ద ఎత్తున వచ్చిన భక్తులందరికీ మరొకసారి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. ఇదైతే దీనికి సంబంధించి కూడా మన దగ్గర మరికొంతమంది భక్తులు మీరు చెప్పండి, అయ్యప్ప ఎట్లా దర్శనం చేసుకున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవ దేవాలయాలు భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉదయం 4 గంటల నుంచే ఇక్కడ భక్తులు క్యూ లైన్లో వేచి ఉండి కొన్ని గంటల కొద్దీ వేచి ఉండి భక్తులు స్వామివారి దర్శనానికై వేచి ఉన్నారు. అలాగే ఎంతో ఓపికతో ఉన్నటువంటి మంచిర్యాల పరిసర ప్రాంత భక్తులందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు స్వామివారికి ఒక పుష్పం సమర్పించినా కానీ ముక్కోటి పుష్పాలు సమర్పించినట్టు విధంగా దేవతలు మనందరినీ కూడా ఆశీర్వదిస్తారు. కాబట్టి భక్తులందరూ ఓపికతోటి ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని మనవి. స్వామి శరణమయ్యప్ప. దీనికి సంబంధించి కూడా మన దగ్గర ఏదైతే భారీగా కూడా భక్తులు తరలివచ్చి కూడా ఏదైతే దైవ దర్శనానికి అయితే క్యూ లైన్లో ఉన్నారని చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే కూడా మొత్తం కూడా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వైష్ణవాలయాలన్నీ కూడా ముస్తాబు చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ సిబ్బంది ఈవోతో పాటు అదేవిధంగా కూడా
ఏదైతే ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటా కూడా సుఖ సంతోషాలు జరుగుతాయి, కుటుంబాలు కూడా సుఖ సంతోషాలతో ఉంటాయని కూడా ఏదైతే ప్రధాన పూజారి గారు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. నిర్మల్ జిల్లా కడెం రామాలయం, ఖానాపూర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలకు ఉదయం 5 గంటల నుంచే ఆలయానికి పోటెత్తారు. ఆలయంలో పూజా కార్యక్రమంలో పల్లకీ సేవ, ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. మన నిర్మల్ జిల్లా ఖానాపూర్ స్థానిక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం లోపల మనం ప్రతి వార్షికంగా నిర్వహించుకునే ధనుర్మాసోత్సవ సందర్భంగా 16వ తేదీ డిసెంబర్ ధనుర్మాసోత్సవం ప్రారంభించబడి, అలాగే మకర సంక్రమణ 15వ తేదీ జనవరి నాటి వరకు ఈ ధనుర్మాసోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ ధనుర్మాసోత్సవంలో భాగంగా ముక్కోటి ఏకాదశి పర్వకాలం ఈరోజు. దీనిని వైకుంఠ ఏకాదశి అని అంటారు. అలాగే మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తుంటారు. ఈరోజు 33 కోట్ల దేవతలు ఆ శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం కోసము, ఋషులు, మునులు, అలాగే మనలాంటి భక్తులందరూ కూడా ఆ శ్రీమన్నారాయణమూర్తిని దర్శించుకొని తరించడం కోసం వేచి చూస్తూ ఉంటారు. ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఆ స్వామివారిని దర్శించుకున్నంత మాత్రం లోపల, ఉత్తర ద్వారం గుండా మనం ప్రవేశం చేసినంత మాత్రం లోపల 1 కోటి ఏకాదశులు మనం వ్రతం ఆచరించిన ఫలితాన్ని మనం పొందుతాము. కేవలం ఆ శ్రీమన్నారాయణమూర్తి చరణ సన్నిధికే మనం చేరే అవకాశం అనేది ఉంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి శ్రీ రామాలయంలో ఉదయం 5:30 ఉత్తర ద్వార గుండా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. గరుడ వాహనంపై సీతా సమేత రామచంద్ర స్వామి ఉత్సవ మూర్తులకు తిరుప్పావై సేవాకాలం, చతుర్వేద పారాయణంతో పాటు విశేష పూజలు నిర్వహించారు. ఉత్తర ద్వారం ద్వారా అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. హరిహర క్షేత్రంగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ స్వామివారికి ఏకాంతంగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భీమేశ్వర స్వామి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో, రంగురంగుల పూలతో అలంకరించారు. శ్రీ స్వామివారికి ప్రాతకాల పూజను వేద మంత్రాలతో నిర్వహించారు. పూజల అనంతరం పల్లకీ సేవపై ఉత్సవ మూర్తులను ప్రతిష్ఠించి వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. తర్వాత ప్రతీకంగా అలంకరించిన అంబారీ సేవపై ఉత్సవ మూర్తులను ప్రతిష్ఠించి పూజలు చేశారు. ముక్కోటి ఏకాదశి వేడుకల్లో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా వేములవాడ
శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో హరిహర క్షేత్రంగా పిలువబడేటువంటి స్వామివారి సన్నిధిలో ఆలయ విస్తరణ పనులు జరుగుతున్న సందర్భంగా ఏకాంతంగా ఉత్తర ద్వార దర్శనం పూజా కార్యక్రమాలు ఘనంగా జరపబడ్డాయి. అదేవిధంగా భీమేశ్వర ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, రాష్ట్ర దేవాదాయ శాఖ పక్షాన ఆలయ అధికారులందరూ కూడా వైకుంఠ ద్వార ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం, వేకువజామునే వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఉత్తర ద్వార దర్శనంలో హరిహర క్షేత్రంగా పిలువబడేటువంటి ఈ స్వామివారి సన్నిధిలో ఓవైపు నారాయణమూర్తిని, మరోవైపు పరమేశ్వరుని కూడా దర్శించుకునే భాగ్యం కలగడం ఆనందదాయకంగా, శుభదాయకంగా, శోభిల్ల విధంగా ఉన్నటువంటి సందర్భం. ఈరోజు నారాయణమూర్తిని దర్శనం చేసుకునేటువంటి భాగ్యం తిరుమలలో గాని, ధర్మపూర్లో గాని, యాదగిరిలో గాని అనేక ప్రాంతాల్లో కూడా నారాయణ మూర్తిని దర్శించుకునే భాగ్యం ఉత్తర ద్వార దర్శనం ద్వారా. వేములవాడ రాజన్న సన్నిధిలో, ఈ రోజు భీమేశ్వర సన్నిధిలో హరిహర క్షేత్రంగా పిలువబడేటువంటి ఈ దేవాలయంలో ఇద్దరి స్వాముల దర్శనం, హరినారాయణలకు సంబంధించినటువంటి ఏదైతే హరిహర క్షేత్రంగా పిలువబడ్డదో, ఓవైపు పార్వతీ పరమేశ్వరుని, మరోవైపు శ్రీదేవి భూదేవి సమేత అనంతపద్మ స్వామిని ఈరోజు ఉత్తర ద్వార దర్శనంలో భక్తులు మరి బారులు తీరి దర్శనం చేసుకోవడం జరిగింది. ముక్కోటి ఏకాదశి శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఎమ్మెల్యే వెంకటప్రసాద్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. హిందూ సాంప్రదాయంలో పవిత్రమైన రోజుల్లో వైకుంఠ ఏకాదశి ఒకటి. దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి ఎంతో విశిష్టమైనది. దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రపంచ వ్యాప్తంగా కావచ్చు ఉన్నటువంటి హిందువులంతా బలంగా నమ్మేటువంటి ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఉత్తర గోపురం ద్వారా ఆ దేవదేవుణ్ణి దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి చెందుతామని చెప్పేసి వారి నమ్మకం. అన్ని వైష్ణవాలయాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతోంది. అందులో భాగంగా మా కాదిరి లక్ష్మీ నరసింహస్వామి గారి దేవస్థానం నందు కూడా ఈ రోజున ముక్కోటి పర్వదిన కార్యక్రమం మొదలైంది. బాగా సందడిగానే ఉంది. అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేసినారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కావచ్చు, అర్చకులు కావచ్చు, అంతే స్థాయిలో మున్సిపల్ అథారిటీస్ కావచ్చు, పోలీస్ సిబ్బంది వారు కావచ్చు, అందరూ కూడా ఒకరినొకరు సమన్వయం చేసుకుంటూ, సహకరించుకుంటూ భక్తాదులకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా వారందరూ కూడా సంతోషంగా దర్శనం చేసుకునే విధంగానే కార్యక్రమం రూపుదిద్దుకోబడింది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా ఎప్పటికప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నాం. ఈ క్షేత్రాన్ని సుప్రసిద్ధ క్షేత్రంగా తీర్చిదిద్దాలనే ఒక దృఢ సంకల్పంతో మొత్తం యావత్ టీం అంతా కూడా రాజకీయ నాయకులతో సహా, పుర ప్రజలతో సహా అందరూ కూడా ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. వచ్చే బ్రహ్మోత్సవాలు కూడా మరింత మెరుగైనటువంటి పరిస్థితుల్లోనే నిర్వహిస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం. యావత్ హిందూ సమాజానికి కూడా ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రపంచ వ్యాప్తంగా. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కమలాపూర్ మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఉత్తర ద్వారం నుండి భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుపతి జిల్లాలోని వైష్ణవ దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. విష్ణుమూర్తి దర్శనం కోసం భక్తులు ఆలయాల వద్ద బారులు తీరుతున్నారు. పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తిరుమలకు వెళ్లలేని భక్తులు స్థానిక ఆలయాలకు చేరుకుని ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణరెడ్డి అందిస్తారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాల వద్ద కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఒక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అంటే సూర్యుడు ఉత్తరాయణం నుంచి ధనుర్మాసంలో ఏకాదశి రోజు ప్రయాణించే ఒక రోజునే వైకుంఠ ఏకాదశిగా భావిస్తారు. దీన్నే కూడా ముక్కోటి ఏకాదశిగా కూడా భావిస్తారు. అంటే వైకుంఠ ఏకాదశిలో స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించుకుపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని చెప్పి కూడా పురాణాలు చెప్తున్నాయి. ఈ కారణంగానే భక్తులు పెద్ద సంఖ్యలో కూడా ఆలయాలకు తరలి వస్తున్నారు. తిరుపతి జిల్లాలోని ప్రధానంగా ఉన్న ఆలయాలతో పాటు తుమ్మలగుంట్లోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, అప్లాయగుంట్లోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం, మంగాపురంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాలకు కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా కూడా అటు పోలీస్ శాఖ, ఇటు ఆలయ నిర్వాహకులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యొక్క క్యూ లైన్లు కూడా నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారు. అంటే గత అనుభవాల దృష్ట్యా ఈ యొక్క ఏర్పాట్లు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ మనతో పాటు కొంతమంది అంటే భక్తులు వస్తున్నారు, వారిని అడిగి తెలుసుకుంటాం. చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ ఆలయంలో? మీరు ఈ ఆలయానికి ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు? సార్, మాది పేరూరు పక్క గ్రామం పంచాయతీ. మాది గత 18 సంవత్సరాలుగా తొమ్మలగుంట వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు చెవిరెడ్డి భాస్కర్ గారు ఘనంగా చేస్తూ ఉన్నారు. నిజంగా కూడా మేము ఆ రోజు ఫస్ట్లో 18 సంవత్సరాల ముందుగా మేము వచ్చేటప్పుడు ఒక 5,000 మందితో స్టార్ట్ అయింది వైకుంఠ ఏకాదశి. ఇప్పుడు సుమారుగా 70,000-80,000 మంది వైకుంఠ ఏకాదశి పాల్గొంటున్న భక్తులందరూ మందిని కూడా నిజంగా కూడా చెవిరెడ్డి భాస్కర్ గారు ఆదేశాల మేరకు వాళ్ళ అబ్బాయిలు కూడా ఇద్దరు కూడా మోహితుడు కానీ హరిశ్రెడ్డి ఇద్దరు కూడా దగ్గరుండి ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా అందరూ కూడా అన్నప్రసాదాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నామంటే మెడికల్ క్యాంపులు కావచ్చు, ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, అంటే భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా భక్తులకు అన్ని విధాలు కూడా, ఎందుకంటే సామాన్య భక్తులు మేము కొండకి వెళ్ళలేకపోతున్నాం. మేము కొండపైన మాకు అవకాశం దొరకలేదు కాబట్టి మేమే కాదు చుట్టుపక్కల గ్రామం నుంచి కూడా, తిరుపతి నుంచి చుట్టుపక్కల పల్లె నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చేస్తున్నారు. నిజంగా వారికి వారి కుటుంబానికి కూడా ఆ వెంకటేశ్వర ఆశీర్వాదం కూడా మనసుగా కోరుకుంటా ఉన్నాను. మీరు చెప్పండి, అంటే తిరుమల తరహాలో కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం కానీ, అదేవిధంగా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించి ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే ఎలా ఉంది ఏర్పాట్లు? చాలా అద్భుతంగా ఉంది. తిరుమల తరహాలో కాకుండా కూడా మినీ తిరుపతి లాగా చాలా అద్భుతంగా చేస్తున్నారు. మన డెకరేషన్ కావచ్చు, ప్రతి ఒక్క భక్తుడికి ప్రసాదం కూడా అందజేస్తున్నారు. చాలా బాగుంది. తెల్లవారుజాము 3 దర్శనం ఉంది. ఎక్కడ కూడా ప్రజలకు కానీ భక్తులకు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. చాలా సంతోషం కూడా ఉంది ఈరోజు మాకు అందరికీ. మీరు చెప్పండి, అంటే తిరుమల తరహాలో కూడా ఈ యొక్క అలంకరణలు కానీ, పూల డెకరేషన్ కానీ ఉదయం నుంచే పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలి రావడం జరుగుతుంది. అంటే ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ? సార్, ఇక్కడ ఈ యొక్క వైకుంఠ పర్వదినాన వైకుంఠ ఏకాదశి అంటే ముక్కోటి దేవతలు విష్ణు మహానుభావుని దర్శనం చేసుకుంటారనే ఒక ఐదీకి ఉంది కాబట్టి ఈరోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న ప్రాముఖ్యత స్వాములందరూ కూడా బాగా ఎలాబొరేట్ చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క పర్వదినాన ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకునే ఆలోచన వస్తుంది. కాబట్టి స్థానికులకు కొండపైన పోయే అవకాశం లేదు, ఇబ్బందులు ఉన్నాయి, టికెట్లు ఈ సమస్య ఉంది. కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి యొక్క కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఈ యొక్క వైకుంఠ ఏకాదశి పర్వదినం ఇక్కడే ఆ యొక్క సౌకర్యం కల్పించారు. భక్తులందరూ కూడా కొండ మీదకు పోని యొక్క ఇబ్బందిని ఈ యొక్క తుమ్మలగుంట కళ్యాణ వెంకటేశ్వర ఆలయంలో వాళ్ళ యొక్క కోరిక తీర్చుకుంటారనేది నా అభిప్రాయం. నిజంగా కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చాలా చక్కగా, ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా అలంకరణ అయితే ఏమి, క్యూ మెయింటెనెన్స్ అయితే ఏమి, ప్రసాదాలు అయితే ఏమి, స్వామి దర్శనం అయితే ఏమి, చాలా అద్భుతంగా ఉందన్న. తిరుమలకు వెళ్ళలేని భక్తులకు కూడా ఆ యొక్క వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించాలని చెప్పి సదుద్దేశంతో కూడా స్థానిక ఆలయాల్లో కూడా ఆ యొక్క ఆలయ నిర్వాహకులు టీటీడీ ఒక సహకారంతో పూర్తిగా అన్ని ఆలయాల్లో కూడా ఈ యొక్క వైకుంఠ ఉత్తర ద్వార దర్శనాన్ని కూడా భక్తులు కల్పిస్తున్నారు. అంటే ఈరోజు ఏకాదశి, రేపు ద్వాదశి, ఎల్లుండి కూడా నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకొని కూడా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎక్కడా కానీ భక్తులకు ఇబ్బంది లేకుండా అటు ప్రసాదాల వితరణలో కానీ, అలాగే క్యూ లైన్ల ఒక క్రమబద్ధీకరణలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకి అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.